మనమేంటి? చెప్పండి, గుర్తుపెట్టుకోండి. మనమేంటి? గట్టి చెప్పండి. వెరీ గుడ్. అదేదో విప్లవంలా చెప్తున్నారు పాస్టర్ గారు. మనం కుక్కలమే. ఓకే, సో నెంబర్ 1 దట్ వాట్ అడాప్షన్ అన్నది ఇజ్రాయెల్ దేశస్తులది. తర్వాత రెండోది మహిమ, మూడోది నిబంధనలు. కవనెంట్, నిబంధన. కవనెంట్, నిబంధన మంద కాదు, ఇజ్రాయెల్ దేశస్తులది. మనమేమో చర్చ్, సారీ మీకు అలాంటి పేర్లు ఉంటే సారీ, ఎందుకంటే ఆ దర్శనం అసలుకి ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షతలు లేవు కాబట్టి, మనకి ఈ ప్రత్యక్షతలు లేవు కాబట్టి, రెవల్యూషన్స్ లేవు కాబట్టి ఏదేదో చేసుకుంటా ఉంటాం. చర్చ్ కట్టుకొని కవనెంట్ చర్చ్ అంటే పక్కన కవనెంట్ నీది కాదు బ్రదర్ అని చెప్పండి. కవనెంట్ నీది కాదు, ఇజ్రాయెల్ దేశస్తులతో చేశాడు ఆయన. మరి మనకి ఎలాగొచ్చింది? అది 4వ కాన్ఫరెన్స్లో చూద్దాం. All right, so adoption, glory, 3 covenant, ధర్మశాస్త్రం. ఎవరిది? ఒక 4-5 చెప్పండి. ఇజ్రాయెల్ది. కమన్, నాకు సౌండ్ కాదు. ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ది. ధర్మశాస్త్రం ఇజ్రాయెల్. ధర్మశాస్త్రం ఇజ్రాయెల్. కొంచెం గట్టి చెప్పండి. అది వెళ్ళిపోతే పళ్ళు బిగించి ఇజ్రాయెల్ది అనండి. కొంతమంది పళ్ళు బిగించారు కానీ చెప్పట్లా. ఆల్రైట్, ఇజ్రాయెల్ అది, ధర్మశాస్త్రం ఇజ్రాయెల్. నెక్స్ట్ అర్చనాచారాదులు అంటే యాజకత్వం ఎవరిది? ఇజ్రాయెల్ది. నెక్స్ట్ వాగ్దానాలు ఎవరి? కమ్ ఆన్, వాగ్దానాలు ఎవరి? ఇజ్రాయెలీ. ఒకసారి మీరు ఏమనుకోకపోతే, కుక్కకి వాగ్దానం ఏంటి బ్రదర్? ఏడోది ఏంటి అంటున్నాడంటే, ఆ పితరులోంచి వచ్చిన మెస్సాయా కూడా వారికి సంబంధం. ఆ మెస్సాయా యేసు ప్రభు కూడా ఇజ్రాయెల్ దేశం. మరి మనకి మిగిలిందేంటి? పళ్ళు తప్ప ఎగిరించుకుంటాం అంతే. ఇప్పుడు మనం ఎవరో చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇజ్రాయేలీతో సహపౌరులమే కాదు. we don't have citizenship. హలో, we don't have పక్కన వాళ్ళు వచ్చేసి మన పౌరత్వం వాళ్ళతో సంబంధం లేదు, పౌరత్వం లేదు, వాళ్ళతో సంబంధం లేదు, మనకు పౌరత్వం లేదు. we don't have citizenship. నెంబర్ 1. నెంబర్ 2, పరదేశులను మనం పక్కన వాళ్ళు వచ్చేసి పరదేశులు అనండి. Give me D minor. మనం ఎవరమే?